హాయ్ ఫ్రెండ్స్, న్యాచురల్ నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేనైతే కర్ర తీసుకొని కర్ణాటక లోడు తీసుకొని వెళ్తున్నానండి. చూడండి, మా తమ్ముడు అయితే చూడండి నన్ను ఎలా కొత్త బండి వేసుకొని క్రాష్ చేస్తున్నాడు. చూడండి, కొత్త బండి అది చాలా స్పీడ్కి వెళ్ళిపోద్ది మన మీద. మన బండి కన్నా కూడా స్పీడ్ వెళ్ళిద్ది. వాడి బండిలో ఉండి నా బండి వీడియో తీశాడు నేను వస్తుంటే. చూడండి, నా బండి కూడా నాది కూడా బాగానే వెళ్తుందండి. 2020 నా మోడలు, నా బండి మోడలు. బండి పని చేయించుకుంటే చాలండి, ఏ బండి అయినా బాగానే వెళ్తుంది. మనిషికి వయసు కానీ లారీకి వయసు ఏమి ఉండదండి. 95 బళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నాయి లారీలు ఇప్పుడు కూడా. చూడండి, అందరికీ గుడ్ మార్నింగ్. కర్ర దిగుబడి చేసి అయితే కంపెనీ దగ్గరికి వచ్చానండి. సీరియల్ ఇచ్చాను, 26వ సీరియల్ అది. 3 రోజుల్లో వద్దండి బండి లోడు. చూడండి, అక్కడ ఎన్ని బోళ్ళు ఉన్నాయో చూపిస్తాను. లోడింగ్ పాయింట్కి వచ్చామండి. ఈరోజు చేపల కూర చేద్దామని చేపలు అయితే తీసుకొని వచ్చాను. చేపల కూర చేస్తారు చూడండి. అల్లం పేస్ట్ వేసుకున్నాండి. అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని కారం వేసుకోండి. మేబీ బాగానే మగ్గిపోయాయి అన్నీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ చేప తినండి. చేప తింటే ఎక్కువ కాలం బతుకుతారు. చేప తినకపోతే మటన్ తింటే హాస్టల్కి వచ్చి చచ్చిపోతారు. చేపలు తినండి ఎక్కువ. రామ్ అనంతుల డ్రైవర్ అన్న చెప్పినట్టుగా ఎక్కువ కాలం చచ్చిపోవాలనుకుంటే, తొందరగా చచ్చిపోవాలంటే మటన్ తినండి. ఎక్కువ కాలం బతకాలనుకుంటే చేప తినండి. అది తొందరగా చచ్చిపోవాలి, సుఖంగా చచ్చిపోవాలంటే మటనే తినండి. అన్నయ్యలాగా, రాముల అన్నయ్యలాగా. చికెను మటను కన్నా కూడా చేపలు తింటేనే కొంచెం వేసుకొని ఇప్పుడే చింతపండు పులుసు వేసుకున్నాను. లారీలో కొంచెం కారం ఎక్కువ ఉండొచ్చండి. అమ్మో ఎంత కారం అనుకోకండి. అయింది, రండి తిందాం అందరం కలిసి. నైట్లో కానీ అవుతుంది. తమిళనాడులోకి ఎక్కడికి ఇస్తాడో తెలియదు బిల్లు. లారీ అంటే ఎప్పుడు ఎక్కడ పని పెట్టిందో తెలియదండి. మా బండి ఒకటి దావణగిరి దగ్గర హౌసింగ్ పని పెట్టింది. అది వీడియో పెడతాను చూడండి. లారీ ఓనర్ అంటే లారీకి డబ్బులు ఉంటాయి అనుకుంటారు. అలా ఏముండదండి పాపం. వాడు ఎక్కడ సడ అప్పు తెచ్చుకొని తిప్పుకోవడం లారీలు. పేరుకు లారీలు ఉన్నాయి, 5 లారీలు ఉన్నాయి, 6 లారీలు ఉన్నాయి తప్ప వాళ్ళు ప్రశాంతంగా ఉండేది లేదండి పాపం. మాదేముందండి, డ్యూటీ చేస్తాం, మా లెక్క రాస్తే మా డబ్బులు మాకు ఇస్తారు, నేను తీసుకుని వెళ్తాం. చూడకతే మెల్లకి ಅಷ್ಟೇ
అట్లాగైతే. వీడియో రన్నింగ్ అయిందా? హాయ్ అండి అందరికీ. లారీ అయితే చిత్తూరు, ఈ ట్రిప్ చిత్తూరు అయిందండి. లోడు కూరగాయలు ఇవి సరుకులు లారీలో సామాన్లు అన్నీ తీసుకున్నాను. పొడి దగ్గర ఆగానండి, టీ తాగుతున్నాను. సరుకులు కొట్టు, గ్యాస్ అవి పెట్టించాను. సరుకులు ఏం కావాలో అవి తీసుకున్నాను. మినరల్ వాటర్ పంపించాను. తెల్లారిపోయిందండి. పలంనేరు దగ్గరికి అయితే వచ్చాను. పలంనేరు చిత్తూరు నుంచి తమిళనాడు గుడిగత్తం వెళ్ళే రోడ్లో అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంటుందండి. బాగా పొగ మంచుగా ఉందండి. బాగా సైడ్ అడవి ప్రాంతం ఉంటుందండి, అందుకే బాగా ఎక్కువగా ఉందండి. చూడండి కార్లు ఎలా వెళ్తున్నాయో, పాకులు చూడండి. ఇంకా 5 కిలోమీటర్లు ఉందండి అన్లోడింగ్ పాయింట్. హాయ్ అండి, నేను చిత్తూరు అయితే వచ్చానండి. దిగుమతి నైట్ నుంచి మొదలు పెడతా ఉన్నారు. దాన్ని దింపుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బెంగళూరులో ఉన్నాడు. వచ్చాక దించుతా ఉన్నారు. అయితే అన్లోడింగ్ పెట్టాను అన్లోడింగ్ పాయింట్లో. లారీ అయితే ముందు రేపు పొద్దున్నే చేద్దామన్నారు, ఇప్పుడే చేస్తామన్నారు. ఇదిగోండి ఇలా బావిలో కొడతారండి. మొత్తం బావిలో కొట్టేశారు. మొత్తం ఎంత 4 టన్నులు ఉండిద్ది మన దానికి. దీనిలోకి వచ్చింది, దీనిలో సరుకు అలా పైపు ద్వారా ఆటోలో లోడ్లు అవుతాయండి. అటు సైడ్ కూడా అదే సేమ్ బావి. టైం అయితే ఇప్పుడు వచ్చి నైట్ 12 అయిందండి. బాగా చలిగా ఉంది ఇక్కడ చిత్తూరులో. అన్లోడింగ్ పాయింట్లో వచ్చేసండి మేకలు, గొర్రెలు చాలా ఉన్నాయండి. 30,000 అంటండి ఈ పొటేలు. మంచి దిట్టంగా ఉన్నాయి పొటేళ్ళు. 30,000 అంటండి. ఇదైతే 35,000 చెప్తున్నారు. రేపు సంక్రాంతికి అంటండి ఇవన్నీ రెడీ చేస్తున్నారు. రేపు సంక్రాంతి తమిళనాడులో పొటేళ్ళు పందాలు ఉంటాయండి గట్టిగా. చూడండి, ఇదైతే అలా ఉందో, ఎంత ఉందో చూడండి. వీళ్ళు ఆవులు కూడా పెంచుతున్నారండి. ఆవులు
మన మేకపోతులు, గుర్రపొటేళ్ళు. ఇదే అండి అన్లోడ్ చేసుకునే ఆయన ఇల్లు, ఓనర్ గారి ఇల్లు ఇక్కడే దిగుమతి పాయింట్. ఇక్కడ చాలా ప్లేస్, వాళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా పెట్టుకోవడానికి వీలవుతుంది. చూద్దాం పదండి మన లారీ ఎంత ఉందో. లోడింగ్ అయితే వీళ్ళు ఇంకా అయిపోవచ్చిందండి. వీళ్ళు మోటార్ సహాయంతో ఆ చెక్కకి వైర్ అవుట్ కట్టి మోటార్ టైట్ చేస్తే అది అన్లోడ్ చేస్తుంది ఈజీగా. సరే అండి, నా వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి. ప్లీజ్ నా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్లే నేను ఎంతవరకు వచ్చానండి. ఇంకా మీకు రోజు ఇలాగే మంచి మంచి వీడియోస్ చూపిస్తూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై న్యాచురల్ నరేష్ యూట్యూబ్ ఛానల్.